కేఆర్ఎంబీకి కావాల్సిన స్టాఫ్ కానీ బోత్ సైడ్స్ ఆపరేటింగ్ పార్ట్ అంతా కేఆర్ఎంబీకి అప్పచెప్తాం. మేము మా స్టాఫ్ వాళ్ళకి ఇస్తాం ఆపరేషన్ కు. వాటర్ రిలీజింగ్ క్వాంటమ్ రిలీజింగ్ షెడ్యూల్ యాజ్ పర్ 3-man కమిటీ డిసిషన్ జరుగుతుంది. నారాయణ రెడ్డి గారు, ఈయన నారాయణ రెడ్డి మానిటరింగ్ నారాయణ రెడ్డి ఈఎన్సీ ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తుంది. అది కూడా ఈయన నీ చుట్టం. దానికోసం స్టాఫ్ ని ఎవరు పెట్టాలన్న దాని మీద సో రిప్రజెంటేషన్ నారాయణ రెడ్డి గారు చెప్తుండే ఉంటారు. ఈఎన్సీ గారు మళ్ళీ 3-member కమిటీ రికమెండేషన్స్ ప్రకారము కేఆర్ఎంబీ రిలీజ్ ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేయడం. ఇది దయచేసి స్పీకర్ గారు, హరీష్ రావు గారు, నేను చెప్తున్నా చాలా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు, చాలా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు. బికాజ్ నేను ఇరిగేషన్ మంత్రిగా ముఖ్యమంత్రిని కూర్చొని మేము అప్పచెప్తున్నాం అంటే ఆయన ఇంజనీర్ ఇట్లా అన్నాడు, అటెండర్ ఇట్లా అంటే ఏమన్నాడు వాళ్ళు? అరే అటర్ నాన్ సెన్స్. మీరు మాట్లాడుతుంది అసలు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు. యాజ్ ఇరిగేషన్ మినిస్టర్ ఐఎమ్ సేయింగ్ వీఆర్ నాట్ హ్యాండింగ్ ఓవర్. నువ్వు అటెండర్లు ఏమన్నారు, ఆయన ఏమన్నా మాట్లాడి ఏకడు కాగితం తీసుకొచ్చి ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ వీడియోస్ యూఆర్ షోయింగ్. ఐఎమ్ సెలింగ్ యూ, అరే ఆన్ రికార్డ్ చీఫ్ మినిస్టర్ అండ్ myself are saying we are not handing over. We put a resolution in the house, we are not handing over. ఇది ఈ చిల్లర రాజకీయాలు మానేసి అని చెప్పి హరీష్ రావు గారు చెప్తున్నారు. సార్ ఈ చిల్లర రాజకీయం ఈ భాష మాట్లాడొచ్చా అధ్యక్ష? సరే మా ఉత్తమన్న ఫ్రస్ట్రేషన్ నేను అర్థం చేసుకుంటలే. ఏంటంటే మా ఉత్తమన్నకి ఏంటంటే పుట్టు కాంగ్రెస్ వాది 6-7 సార్లు గెలిస్తే అయ్యో నేను ముఖ్యమంత్రి కాకపోతే అని చెప్పి పాపం బాగా రంది ఉన్నది ఆయన. ఓకే, మీ మామని తింపిన గౌరవం ఉండేవో, మీ బావతో మీ పంచాయతీ ఉండదో, మీ అందరం కలిసే ఉన్నాం. అనవసరం మాట్లాడద్దు. స్పీకర్ సార్, ఐ అబ్జెక్ట్ టు హిస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్స్. ఇది మొత్తం శాసనసభలో ఈ ప్రభుత్వము కృష్ణా నదిపై ప్రాజెక్ట్స్ అప్పచెప్పము అని చెప్పిన తర్వాత ఈ చిల్లర మాట్లాడిందండి. నిజంగా జస్ట్ టూ మచ్. ఏదో గ్రామ పంచాయతీ ఎక్కడ చేస్తాడు ఆయన అధ్యక్ష? అంటే గ్రామ పంచాయతీలు అంటే అంత చురుకన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి? గ్రామ పంచాయతీలను అవమానపరిచే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే గ్రామ పంచాయతీలో మంచి చర్చలు జరగవు, గ్రామ పంచాయతీలో అంత మంచి జరిగింది. అధ్యక్ష, స్పీకర్ సార్, నా రిక్వెస్ట్ ఏంటంటే 2 విషయాలు. ఒకటేమో ఎక్కడి నుంచో తెచ్చిన కాగితాలు అని అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను చూపించిన కాగితాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ జీవోలు, కేఆర్ఎంబీ మీటింగ్ మినిట్స్, కేంద్ర ప్రభుత్వం యొక్క మినిట్స్, మీ ఈఎన్సీ గారు మాట్లాడిన వీడియో చూపించిన. బట్ అధ్యక్ష, నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చూపించిన వీడియో కూడా సభ రికార్డులోకి పోవాలి అధ్యక్ష. మీరు ఆ వీడియోను దయచేసి చూపించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వారు వీడియోలు చూపిస్తే కరెక్ట్ కానీ మేము వీడియోలు చూపిస్తే తప్పు అనేది కూడా. సార్, డిప్యూటీ సీఎం గారు, సార్ హరీష్ రావు గారు, సార్ నేను వారు మాట్లాడిన తర్వాత, వారు పూర్తిగా మాట్లాడిన తర్వాతనే మాట్లాడదాం అనుకున్నాను. కానీ మధ్యలోనే వారు ఒక వీడియో తీసి చూపించేసి మాట్లాడుతూ ఉంటే తప్పదు ఈ విషయం రాష్ట్రానికి ప్రజలందరికీ తెలియాలని. మురళీధర్ రావు గారు మాట్లాడినటువంటి ఈఎన్సీ మాట్లాడినటువంటి మాటల్ని సభలో వీడియో ద్వారా చూపిస్తూ ఉన్నారు. మురళీధర్ రావు గారు అనేటువంటి ఈఎన్సీ టీఆర్ఎస్ పార్టీ రిటైర్ అయిన తర్వాత ఒక దశాబ్ద కాలం కొనసాగించుకొని మొత్తం వారికి ఎట్లా కావాలో అట్లా చేపించుకునేటువంటి ఒక వ్యక్తిగా ఆయన ఈఎన్సీగా రిటైర్ అయిన తర్వాత కూడా అట్లా పెట్టుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వారు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రభుత్వ ఆదేశాల కంటే ఎక్కువగా టీఆర్ఎస్ పార్టీ వెనక నుంచి నడిపిస్తూ ఒక కాన్స్పిరసీ చేసి ఆయనతో అటువంటి మాటలు మాట్లాడించి తెలంగాణకి నష్టం జరిగేటట్టు చేసి తెలంగాణ కోసం పోరాటం చేస్తూ, నీళ్ల కోసం పోరాటం చేస్తూ, కేఆర్ఎంబీకి ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాజెక్టులు ఒప్పజెప్పమని మా ముఖ్యమంత్రి, మా నీటిపారుదల శాఖ మంత్రి ఇద్దరు ఒక స్టాండ్ తీసుకొని గట్టిగా రాష్ట్రం కోసం పోరాటం చేస్తూ ఉంటే మీ ఏజెంటు మీ కాన్స్పిరసీతో అది మాట్లాడించి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ సభలో చూపించి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మాకు తెలిసిన తర్వాతనే వారి తట్టా బుట్ట అంతా సరిది ఇంటికి పంపించాం. ఇది మేము తీసుకునే స్టాండ్. ఇంకా చాలా మంది ఉన్నారు మీ ఏజెంట్లు.
ఆ ఏజెంట్ల సంగతి కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అన్ని బయటికి తీసి ఈ రాష్ట్రానికి ఎంత నష్టం చేస్తున్నారో ఆ నష్టాన్ని అంతా కూడా ప్రజలు చెప్పి చర్యలన్నీ తీసుకుంటాం. దయచేసి హరీష్ రావు గారు సభను తప్పుదో పట్టించుకోండి, రాష్ట్రాన్ని తప్పుదో పట్టించుకోండి. ఇంకా చాలా ఉన్నాయి. సరే, మొత్తానికి వాళ్ళ తప్పిదనాన్ని ఒక అధికారి మీదకి నెట్టేసి తమను తాము కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే అధ్యక్ష ఇక్కడ సింపుల్ బైసా వాండ్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ అధ్యక్ష. ఇది ఏ రోజు మాట్లాడినారు ఈఎన్సీ గారు? 1 ఫిబ్రవరి రోజు మాట్లాడినారు. అన్ని టీవీల్లో వచ్చినాయి, అన్ని పేపర్లలో వచ్చాయి. దాని వెంటనే ఒకవేళ తప్పయి ఉంటే 2వ తారీఖు మినిస్టర్ గారో ఇరిగేషన్ సెక్రటరీ గారో ఈఎన్సీ మాట్లాడిన తప్పు అని ఖండించాలి కదా, ఒక రిజైండర్ రావాలి కదా. రాలేదు. ఇవాళ వాస్తవాలు బయట పెడితే ఒక అధికారి మీదకి నెట్టేసి మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి బట్టి గారు, ఇప్పుడు నేను మీ ప్రభుత్వం వచ్చినాక జరిగిన ఫస్ట్ మీటింగ్ మినిట్స్ చూపించినాను, సెకండ్ మినిట్స్ మీరు చూపించాను, మీ రాహుల్ బొజ్జా గారు లెటర్ చూపించాను, వీడియో చూపించాను. అన్నిట్లలో కూడా స్పష్టంగా మీరు అప్పచెప్తామని ఒప్పుకున్నారు. అది కూడా మీరు ఎప్పుడు చేరుకున్నారు? మేము బయటకు వచ్చి పోరాటం చేస్తామని మిమ్మల్ని గట్టిగా ప్రశ్నించిన తర్వాత ఇవాళ అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. అయితే అధ్యక్ష, నేను ఒక విషయం రిక్వెస్ట్ చేస్తున్నా మీతో. మీ తీర్మానానికి మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తాం. కానీ మీరు దీనికంటే ముందు జరిగిన 2 మీటింగుల్లో బోర్డుకు అప్పచెప్తామని తొందరపాటున ఒప్పుకున్నాము, తప్పైంది అని క్షమాపణ కోరి అడగండి. ఎస్, వి విల్ సపోర్ట్. మీరు క్షమాపణ చెప్తే అది మీ హుందాతనము, మీ గౌరవం. మీరు క్షమాపణ స్పీకర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో లక్షల కోట్లు కాంట్రాక్టర్లు అప్పచెప్పి తెలంగాణలో నీటి కేటాయింపులో అన్యాయం చేసి వారు మాట్లాడడం ఇది చాలా దుర్మార్గంగా ఉంది. అసలు నీటి కేటాయింపులో 299 టీఎంసీలు మీరు ఒప్పుకున్నారా? ఇంకోరు ఒప్పుకున్నారు? కాళేశ్వరంలో 1,00,000 కోట్లు కట్టిన తర్వాత ప్రాజెక్ట్ కూలిపోయింది మీ హయాంలో, ఇంకో హయాంలో. కృష్ణానదిలో జగన్మోహన్ రెడ్డితో ఒప్పందంతో రాయలసీమ లెఫ్ట్ కట్టింది మీ హయాంలో, ఇంకో హయాంలో. కేసీఆర్ గారు క్షమాపణ చెప్పే వరకు టీఆర్ఎస్ లో ఎవరు మాట్లాడకూడదని చెప్పిన మనం చేస్తారు. అధ్యక్ష, సరిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్షమాపణ చెప్పకపోతే అది వారి విజ్ఞత. కానీ ప్రజలకైతే అర్థమైంది ఏంటంటే 2 మీటింగ్స్లో వీళ్ళు ఒప్పుకున్నారు. వీడియో ఫుటేజ్ చూపించిన అండ్ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కూడా చూపించాం. సరే, అయినా ఇక్కడ ఈ దీంట్లో ఈ తీర్మానంలో 2 విషయాలు వారు తొలగించాలని నేను కోరుతా ఉన్నా. అవి తప్ప మాకు మిగతా విషయాల్లో మాకు ఎట్లాంటి అబ్జెక్షన్ లేదు. ఒకటి 299/512 విషయంలో అప్పటి ప్రభుత్వం అన్యాయం చేసిందనేటువంటి విషయాన్ని, అదేవిధంగా కేఆర్ఎంబి విషయం, దాని వివరాలు కూడా నేను ఇప్పుడు 1 after 1 ఐ విల్ ఎక్స్ప్లెయిన్. వారు ఉత్తమ్ గారు చెప్పిన వాటిని అది ఎంతవరకు సత్య